ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల సమయం ముందు వాక్యభాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములు ఆయన చేయును. ఆమెన్. దేవుడి వాక్యభాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దేవుడు ఆశ్చర్యంగా ఉరుము ధ్వని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 14-15 వచనాలు, యెహోవా ఆకాశమందు గర్జించెను, సర్వోన్నతుడు ఉరుము ధ్వని పుట్టించెను, తన బాణములను ప్రయోగించి శత్రువులను చెదరగొట్టెను, మెరుపులను ప్రయోగించి వారిని తరిమివేసెను. యెహోవా గద్దింపునకు తన నాసికా రంధ్రముల శ్వాసము వడిగా విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగంలో కనపడెను. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి ఆయన కార్యముల స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దముల పాటిదే గదా. గర్జనులు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తం ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయం అందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 22వ వచనం. ఆయన భూమండలం మీద ఆసీనుడై ఉన్నాడు, దాని నివాసులు మిడతల వల్ల కనబడుచున్నారు. ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపజేసెను, ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరచెను. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనం. నీకు తెలియదా, నువ్వు వినలేదా? భూదిగంతం సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మశీలుడు అలేడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపునెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. చివరిగా ఒక మాట, ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం. వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యమనే ఉన్నవి. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, నాయన, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభువా మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీ క్రియలు అద్భుతములై ఉన్నాయి ప్రభు, ఆశ్చర్యకరములై ఉన్నాయి ప్రభు. అందరిని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచికవాడు మీ మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి.